వార్తని మనం ప్రకటించేది ఏ స్వార్థ అంటే ఏ స్వార్థ? పునరుద్ధానమును గురించి, జీవమును గురించి, మానవులకు దేవుడు ఇచ్చే ఒక భాగ్యాన్ని గురించి లోకానికి మీరు ప్రకటించండి. లోకానికి మీరు ప్రకటించండి. వాటికి రావడం సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళా కానీ వీళ్ళు పరలోకాన్ని సిద్ధపరచయ్యా, పరలోకాన్ని సిద్ధపరచని ప్రార్థిస్తాం. ఆకర్షిస్తుంది ఇంట్లో పరలోకాన్ని సిద్ధపరచండి కానీ పరలోకాన్ని సిద్ధపరచని ప్రార్థిస్తాం. కూడా మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు దీవించయ్యా, వీళ్ళు ఆశీర్వించయ్యా, వీళ్ళు మేలు చెయ్యా అని ప్రార్థిస్తాం. ఆమె ప్రార్థిస్తాడు పరలోకాన్ని సిద్ధపరచయ్యా, పరలోకానికి సిద్ధపరచు అని ప్రార్థన చేస్తుంటే నాకు కొన్నిసార్లు ఏంటో ఎట్లా చేస్తారనిపించేది, కానీ నిజంగా అదే రైట్ అనిపించింది. అదే పరలోకాన్ని సిద్ధపరచడం కరెక్ట్. పరలోకాన్ని సిద్ధపరచడం ఏంటంటే పరలోకానికి ప్రజలను సిద్ధపరచడానికి లోకములో దేవుడు మరణించాడు. అంటే లోకము శాశ్వతమైనదని, శాశ్వతమైన లోకము పరలోక రాజ్యం అని, అటు లోకానికి దేవుడు కోట్ల మంది ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. అంటే కోట్ల మంది ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఆ పత్రికలు, ఆ వార్తలు, ఆ సువార్తలు దేవుడు మనకిచ్చాడు. కలిసే బాధ్యత, ఆహ్వానించే బాధ్యత ఎవరిచ్చారండి? మనకిచ్చాడు. కాబట్టి మనకిచ్చిన ఈ సువార్తలు లోకంలో మనం ప్రకటించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఆటలు అంటారు, వాళ్ళ సూర్యులు ఆరాటన్నాడు. సామాన్యమైన వారు